నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి రానుంది. కువైట్లో ఉన్న మన భారతీయులు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కానీ కొత్త చట్టంలో అయితే కానీ ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడి ఆ యొక్క చట్టానికి విరుద్ధంగా కానీ మనం పనిచేస్తే కానీ జీవిత ఖైదు లేదా మరణశిక్ష, మనల్ని యొక్క ఈ కేసుల్లో కానీ ఒకసారి అరెస్ట్ చేస్తే కానీ జీవితాంతం జైల్లో అన్నా ఉండాలా, లేకపోతే కానీ ఉరిశిక్ష అన్న అమలు చేస్తారన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక పోరాటంలో భాగంగా కొత్త కఠినమైన చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యింది. దీని ప్రకారం మాదక ద్రవ్యాల నేరాలకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి అత్యంత కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. డిసెంబర్ 15, 2025 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల నిరోధక చట్టం అమీరీ డిక్రీలా నెంబర్ 159/2025ను కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కొత్త చట్టం మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కఠినమైన చట్టపరమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తుందని ఆయన తెలిపారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఏ నేరాన్ని కూడా మంత్రిత్వ శాఖ సహించబోదని స్పష్టం చేశారు. ఈ చట్టం దేశంలో కఠినత్వపు నూతన అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని చెప్పి ప్రకటించారు. అత్యంత తీవ్రమైన నేరాలకు గాను శిక్షలు జీవిత ఖైదు లేదా మరణశిక్ష వరకు ఉండొచ్చని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొత్త చట్ట ప్రకారం మాదక ద్రవ్యాలను దిగుమతి చేయడం, స్మగ్లింగ్ చేయడం, పంపిణీ చేయడం మరియు అక్రమంగా ప్రచారం చేయడం, రవాణా చేయడంతో సహా అన్ని రకాల నేరాలపైన చర్యలు తీసుకుంటారు. సమాజాన్ని రక్షించడానికి, నేరస్తులను అడ్డుకోవడానికి, ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి ఈ కఠినమైన వ్యవస్థను రూపొందించారు. కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయులు మరియు ఇతర విదేశీయులు ఈ కొత్త చట్టం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పి, ముఖ్యంగా మాదక ద్రవ్యాల విషయంలో ఏమాత్రం ఉల్లంఘనకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతూ ఉన్నారు. ఒకవేళ మన మీద ఎవరైనా కక్ష కట్టినా సరే కానీ, మన శత్రువులు ఎవరైనా కువైట్లో ఉన్నా సరే కానీ, ప్రస్తుతం కొత్త చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి తెలియకుండా మన కారులోనే పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మన రూమ్లలోకి తీసుకుపెట్టి వాళ్ళే పోలీసులకు సమాచారం ఇస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.